అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. ఏ పని చేసినా కలిసిరావట్లేదని పెద్దమ్మను చంపేశారు. మహబూబాబాద్ జిల్లాలో వృద్ధురాలి హత్య కేసులో 3 అరెస్ట్. నెల్లికుదురు, వెలుగు. వృద్ధురాలి హత్య కేసులో 3 నిందితులను మహబూబాబాద్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. తొర్రూరు డీఎస్పీ కృష్ణకిషోర్ బుధవారం మీడియాకు వివరాలు తెలిపారు. నెల్లికుదురు మండల కేంద్రానికి చెందిన వృద్ధురాలు వీరగాని రాధమ్మ, 80, ఇంటి పక్కన బంధువులైన అన్నదమ్ములు వీరగాని ఉప్పలయ్య, మహేష్ నివసిస్తుంటారు. కొంతకాలంగా ఉప్పలయ్య ఏ పని చేసినా కలిసి రావడం లేదు. ఇందుకు కారణం పెద్దమ్మ రాధమ్మ మంత్రాలు చేయడమే అని అనుమానించాడు. ఈ విషయాన్ని తన తమ్ముడు మహేష్కు చెప్పాడు. ఇద్దరూ కలిసి ఈ నెల 12న రాత్రి 11 గంటల సమయంలో పెద్దమ్మ ఇంటికి వెళ్లి పిలిచారు. బయటకు వచ్చిన ఆమె తలపై ఇనుప రాడ్తో కొట్టి హత్య చేసి పక్కనే ఉన్న బావిలో పడేసి వెళ్లిపోయారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అన్నదమ్ములు ఉప్పలయ్య, మహేష్తో పాటు వీరికి సహకరించిన రాజును నిందితులుగా గుర్తించి అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సీఐ గణేష్, ఎస్ఐ రమేష్ బాబు, పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. జాగ్రత్తలు మరియు సలహాలు. కుటుంబంలో ఏ పని కలిసి రాకపోతే మంత్రాలు, క్షుద్రపూజలు అని అనుమానించి హింసించకండి. ఆర్థిక, వ్యాపార సమస్యలు ఉంటే వైద్యులు, ఆర్థిక సలహాదారులను సంప్రదించండి. వృద్ధులపై హింస జరిగితే వెంటనే 100 లేదా 109కు ఫిర్యాదు చేయండి. కుటుంబ సభ్యులు ఒకరినొకరు మద్దతు ఇవ్వండి. సూపర్స్టిషన్లకు దూరంగా ఉండండి. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు 104 హెల్ప్ లైన్ సంప్రదించండి.